వ్యతిరేకిస్తే అంతే, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం, అణిగి మణిగి ఉంటే ఓకే, లేదంటే ప్రభుత్వానికి ఎసరే, పాలకుడిపైకి ఈడీ సిబిఐ దాడులకు ప్రోత్సాహం, వారిని తమ దారికి తెచ్చుకునేందుకు యత్నం, రాకపోతే ఆయా ప్రభుత్వాలకు పాత్ర. మహారాష్ట్ర ఉద్ధవ్ ప్రభుత్వాన్ని చీల్చిన బీజేపీ, బీహార్లో నితీష్ను కలుపుకున్న కమలదళం, ఇటు బెంగాల్ అటు ఆ ప్రభుత్వాలను కూలదోచేందుకు ప్లాను, అనుకూలంగా ఉంటే ఎన్ని కేసులున్నా ఓకే, జగన్ ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా మోడీ. ఇట్లున్నది కేంద్రంలో మోడీ కథ. వ్యతిరేకిస్తే అంతే, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం, అణిగి మణిగి ఉంటే ఓకే, లేదంటే ప్రభుత్వానికి ఎసరే, పాలకుడిపైకి ఈడీ సిబిఐ దాడులకు ప్రోత్సాహం, వారిని తమ దారికి తెచ్చుకునేందుకు యత్నం, రాకపోతే ఆయా ప్రభుత్వాలకు పాత్ర. మహారాష్ట్ర ఉద్ధవ్ ప్రభుత్వాన్ని చీల్చిన బీజేపీ, బీహార్లో నితీష్ను కలుపుకున్న కమలదళం, ఇటు బెంగాల్ అటు ఆ ప్రభుత్వాలను కూలదోచేందుకు ప్లాను, అనుకూలంగా ఉంటే ఎన్ని కేసులున్నా ఓకే, జగన్ ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా మోడీ. ఇట్లున్నది కేంద్రంలో మోడీ కథ.